కానీ మరొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి పెట్టుబడులు వెళ్ళవు అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్ 2 రోజుల క్రితం. అంటే వెళ్ళవు అని అన్నంత వరకు పర్వాలేదు, వెళ్తాయా లేదా అనేది వేరే సంగతి. ఇప్పుడు వెళ్ళవు హైదరాబాద్లోనే ఉంటాయని అనుకుంటున్నా తప్పేమీ లేదు, నేను దాన్ని ఆక్షేపించను. మునిగిపోతున్న అమరావతి అనే మాట మాత్రం తప్పు. అది ఆయన నవ్వుల పాలయ్యే పరిస్థితి తప్పించి ఆయన ఈ మధ్య ప్రతి కామెంట్ చేసినప్పుడల్లా ఆయన ట్రోల్ అవుతున్నారు. నష్టపోయాడు ఆయన రాజకీయంగా. అంత మునుపు కూడా కేటీఆర్ అరెస్ట్ విషయంలో కూడా తొందరపడి మాట్లాడటం, బాంబులు వెళ్తాయని అది ఇది అని మాట్లాడేసేసి చాలా డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. మరి ఆయన మెచ్యూరిటీ లేక మాట్లాడుతున్నారా లేకపోతే తొందరపాటుగా మనిషి మనకు తెలియదు. నాకు ఆయన మీద పెద్ద మామూలుగా అయితే చాలా సౌమ్యుడు పెద్ద మనిషి అనే ఖమ్మంలో అందరూ చెబుతారు. వ్యక్తి కూడా కాదంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు ఉంది కానీ మామూలుగా వ్యక్తిగతంగా అయితే ఖమ్మం జిల్లాలో అందరూ కూడా ఆయన మీద ఎవరు కూడా నెగిటివ్ చెప్పరు. అందరితో కాముగా ఫ్రెండ్లీగా వెళ్తాడు, అందరితో సన్నిహితంగా ఉంటారు అని చెబుతూ ఉంటారు. వివాదాస్పదమైన వ్యక్తి కాదు, అందరితో సౌమ్యంగా ఉంటారని అన్నారు. ఏదో కాదు మరి ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఆయన గౌరవం ఔన్నత్యం పెరిగేది. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఏంటో కానీ ఇప్పుడు అమరావతికి పెట్టుబడులు ఎలా హైదరాబాద్కే వస్తాయి కాబట్టి అంటంలో తప్పేమీ లేదు, ఆయన ఒక రాష్ట్ర మంత్రిగా అంటంలో తప్పేమీ లేదు. కానీ అమరావతి మునిగిపోయే అది ఇది అని మాట్లాడటం మాత్రం ఆయనకి అది పద్ధతి కాదు. మాట్లాడిన మాటలాగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఎందుకంటే అది ఆయన హోదా తగ్గింది, హుందాతనం తగ్గింది అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న చరిత్రలో ఇంతవరకు 140 సంవత్సరాల చరిత్రలో ఆయన వరకు మొన్న వచ్చింది కృష్ణా బ్యారేజ్కి ఒక్క చుక్క నీళ్ళు అమరావతి పట్టణంలోకి వెళ్ళాల. విజయవాడ అంతా మునిగిపోయి లంకలు అన్నీ ఇప్పుడు సర్వసాధారణంగా మునిగినా కూడా అమరావతి అని చెప్పి మునిగిపోతున్నామన్న అమరావతి ఎప్పుడు కూడా మునవాల. ఇప్పుడు హైదరాబాద్ ఒక చిన్న 10 సెంటీమీటర్ల నీళ్లు పడితే రోడ్లన్నీ మునిగిపోతాయి, కార్లు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సైబరాబాద్ ఏరియాలోనే అసలు కోకాపేట ఏరియాలో కార్లు తిరిగే పరిస్థితి లేదు వర్షం వస్తే. మరి ఇక్కడే అట్ట పరిస్థితి ఉంది. మునగటానికి ఏమో ఇవన్నీ ఏంటంటే ఆయనకి తగదు అట్ట భాష మాట్లాడేటప్పుడు. ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన ఇప్పుడు క్యాబినెట్లో 2వ 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తి హోదాగా చూసుకుంటే పోర్ట్ఫోలియో ప్రకారం. రెవెన్యూ మంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా ఇమీడియట్గా థర్డ్ పోర్ట్ఫోలియో ఇంపార్టెన్స్ పోర్ట్ఫోలియో రెవెన్యూ కిందకు వస్తుంది. అంత ఉన్న మనిషి అందులో గెలవగానే తొలిసారి మంత్రి అవటంతోనే రెవెన్యూ తీసుకుంటాం అంటే ఆయన ప్రయారిటీ ఆయనకు ఉంది. ఉన్నప్పుడు ఆయన కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. అంటే చెన్నైని, బెంగళూరుని, ఢిల్లీని, ముంబైని వీటన్నిటిని కూడా ఆయన మాట్లాడాడు. ఇన్ని ఉన్నాగా అసలు అమరావతికి ఎందుకు వెళ్తారు అని. ఇప్పుడు వెళ్ళరు, నీకు ఎందుకు అంత బాధ ఏముంది, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళు తిప్పులు పడతారు, వాళ్ళ పెట్టుబడుల కోసం వాళ్ళు ఆహ్వానం ఇన్వైట్ చేసుకుంటారు ఇండస్ట్రియలిస్టులని అందరినీ కూడా. మీరు కూడా పోటీతత్వంగా మీ ఇండస్ట్రియల్ పాలసీని తయారు చేసుకుని ఫ్రెండ్లీ నేచర్ తీసుకుంటే మీ పెట్టుబడులు మీకు వస్తాయి, ఎవరి పెట్టుబడులు వాళ్ళకి వెళ్తాయి. ఎప్పుడు ఇండస్ట్రియలిస్టులు కానీ వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ వాళ్ళ లాభాలు చూసుకుని వెళ్తారు కానీ ఏ ప్రాంతం మీద ప్రేమతో రారు కదండి. వాళ్ళకి మానవ వనరుల అవైలబిలిటీ దొరకాలి, స్కిల్ లేబర్ దొరకాలి, ల్యాండ్ చౌకగా రావాలి, ఇన్ని వస్తువులు ఉన్నాక కనెక్టివిటీ ఉండాలి, రోడ్డు రైలు ఎయిర్ కనెక్టివిటీ చూసుకుంటారు. ఇన్ని పారామీటర్స్ 10 రూపాయలు మిగలాలి, ఎన్ని చూసుకుంటారు. దాంట్లో పోటీతత్వం. ఇప్పుడు ఎందుకు అంత బాధ, ఎందుకు ఉక్రోషం అనాలో తెలియనితనం అనాలో మరి తెలియదు. అట్ట మాట్లాడటం ఆయన శోభస్కరం కాదు ఆయనకి. ఇప్పుడు ఇంతకుముందు కూడా అమరావతి గురించి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత వీళ్ళందరూ మాట్లాడారు. అసలు వాళ్ళే కదండి అమరావతిని చంపేసింది, వాళ్ళే కదా అమరావతిని నిర్వీర్యం చేసేసింది. మూడు రాజధానులని తొకలకు పాలన చేయించింది కూడా వాళ్ళే కదా. రాష్ట్రాన్ని ఇక్కడ పెట్టుబడులు ఇదైపోతాయని చెప్పి అమరావతిని సర్వనాశనం చేసి అక్కడ మొత్తం 3 రాజధానులని మాట్లాడించడం, మొత్తం తోలుబొమ్మలాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇలా గుప్పిట తోలుబొమ్మలాగా పెట్టుకుని వీళ్ళు ఏం చెబితే అక్కడ ఆడాడు. తానండి తందాను అన్నట్టు నడిపాడు 5 ఏళ్ల పాటు. చివరి ఆఖరికి 11 సీట్లకి పడిపోయి అట్ట మిగిలిపోవాల్సిన దుస్థితి వచ్చింది. అమరావతి కూలిపోయింది ప్రాజెక్టు కాబట్టి మనం రేట్లు పెరిగినాయి. ఈ విషయం అఫీషియల్ గా చెప్పారు, ఎంతో మంది చెప్పారు. వాళ్ళు వెల్త్ పెంచుకోవడానికి పండగ చేసుకున్నారు వాళ్ళందరూ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. హైదరాబాద్ గ్రోత్ ఎక్కడ ఉందండి? మీరు అసలు నిజంగా సిఎస్ గారు హైదరాబాద్ గ్రోత్ 10 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గమైన పర్యావరణ విధ్వంసం గురించి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చేయాలి సుబ్బారావు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ద్వారా హైదరాబాద్లో ఎటువంటి పర్యావరణ విధ్వంసం జరిగిందో మీరు కళ్ళగట్టినట్లు మీరు విజువలైజ్ చేసి చూపించవచ్చండి.
ఎక్కడికక్కడ విపరీతంగా వైలేషన్ జరిగిపోయి చట్టోల్లంఘనలు జరిగేసి అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టేస్తారండి. 100 గజాలు 5 ఫ్లోర్లు కట్టారండి. చాలా చోట్ల ఉన్నాయి. 100 గజాలు 5 ఫ్లోర్లు కట్టారు. అసలు పార్కింగ్ అక్కడ టూ వీలర్ కూడా పట్టదు 5 ఫ్లోర్లు కడితే. అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ కట్టారండి. అది చట్టాలు ఒప్పుకోవు. ఆ రోజు మీకు సగం మాకు సగం అని చెప్పి దోషేసుకున్నారు ఆ కుటుంబం. 30% తీసుకున్నారు కమిషన్ అనేది బయట ఉన్న జనాల్లో ఉన్న టాకు. కొత్తగా వైలేషన్ చేసి ఇవ్వాలండి 100 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ అన్న కట్టిన దాంట్లో నిజంగా ఎర్త్క్వేక్ లాంటిది వస్తుందని అలార్మింగ్ సిచ్యువేషన్ చిన్న బెల్లు మోగితే అది రాకుండా ప్రజలే తొక్కుకు చచ్చిపోతారండి. రోడ్ల మీద కార్లు వచ్చి నిలబడలేని పరిస్థితి. వాళ్ళు కోకాపేట ఆ ప్రాంతాల్లో విపరీతమైన ఆకాశారమేలు కట్టేసి అసలు అడ్డగోలు ఇది చేశారండి. మీరు అన్నట్టు దీని మీద 10 years విధ్వంసుల మీద ఒకసారి పెట్టుకున్నాం. అయితే చెరువులు కొంటలు పూర్తి చేశారు కదండి మొత్తం. అది FTL దుర్మార్గం చేశారు కదా. కాబట్టి ఈయన అసెంబ్లీలో కూడా ఒకప్పుడు ఎకరం అమ్మితే ఇక్కడ 3 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు వస్తుంది. ఇవన్నీ కూడా ఈర్ష్యతో కూడుకున్నట్టు ఈర్ష్య, అసూయ, హేళన, ఒళ్ళు కొవ్వు, అజ్ఞానం. దాన్ని అజ్ఞానం అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఐశ్వర్యం వచ్చిందాడే అడుగు దెబ్బింది అయ్యాడని ఆంధ్రప్రదేశ్లో సామెత చెబుతారు. ఇది వీళ్ళ సొంత ముళ్ళు అన్నట్టు, వీళ్ళ తాతల ముళ్ళు అన్నట్టు తెలంగాణ మా కుటుంబం, మా ఆస్తి, ఈ ప్రజలందరూ బానిసలు, మేమేం చెప్తే అది పడి ఉండాలి, మేమేం చెప్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అని ఒక దీనికి ప్రవర్తించారండి. దానికి తగ్గ బానిసలు ఆ పార్టీలో కూడా నాయకులుగాను వాళ్ళ అనుచరులుగా ఆ బానిసగానే తయారయ్యిందండి. అంతేగాని ఆత్మగౌరవం ఉండాలి అందరూ కూడా ఎవరు కూడా దాంట్లో ఇమ్మడి లేకుండా బయటకు వచ్చేసారు. ఇప్పుడు రవీంద్ర నాయక్ గారు కానివ్వండి, లేకపోతే డాక్టర్ ఆయన విజయరామారావు గారు, ఎంతో మంది ప్రథమంగా ఉద్యమంలో తెలంగాణ ఉద్యముడు మన కోదండరామ్ గారు, వీళ్ళందరూ కూడా మరి వీళ్ళు లేకుండా ఉద్యమం నడిచిందా? వీళ్ళే కదా అన్నీ చేసింది. ఎంతోమంది ఉన్నారు కదా ఉద్యమంలో చేసి అవమానపడి బయటకు వచ్చిన వాళ్ళ కుటుంబం ద్వారా. వీళ్ళ మూలాన ఉద్యమం నడిచిందా? అంటే అమరావతి ప్రాజెక్ట్ ఉంటే ఈ డెవలప్మెంట్ కనపడదు అనేది వీళ్ళకి తెలుసా? అసలు తప్పండి, అజ్ఞానం అండి. 2 ప్యారలల్గా పెరిగితే 2 బాగా పెరుగుతాయి. హెల్దీ థింకింగ్ అండి. మనం ఎవరిని ఆపలేమండి. మా పక్కాడు కూడా బాగుండాలి అని మనం కోరుకుంటేనే మనం కూడా బాగుంటామండి. అందరం కూడా కోరుకుంటే. ఇప్పుడు ఒక పక్క వెళ్ళి ఇప్పుడు నీకు కేసీఆర్ అనే వ్యక్తికి దుర్మార్గమైన మాటలు మాట్లాడి చాలా అసాంఘికంగా మాట్లాడితే అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి శిలాఫలకం మీద పేరు వేయించాడండి చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని నేను ఘోరమని అంట. అంత గౌరవం శంకుస్థాపన అప్పుడు ఆ శిలాఫలకం మీద ఆయన పేరు వేయించారు. వేయకూడదు అసలు. నిజంగా తెలుగు జాతి ఇదైతే ఒప్పుకోకూడదు. ఇప్పుడైనా తొలగించాలంటారా? ఇప్పుడైనా తొలగించాలి, పగలగొట్టాలి శిలాఫలకాన్ని అంటా నేను. ఎందుకంటే చాలా సిగ్గుచేటు కూడా భవిష్యత్ తరాలకు ఆ పేరు చూడాలన్నా కూడా. నువ్వు ఒక రాష్ట్ర విధ్వంసాన్ని కోరుకున్న పేరు ఎందుకు ఉండాలండి? అక్కడ కళంకితంగా ఉండాలి. ఈ పేరు ఎందుకు కళంకితమే కదా అక్కడ పేరు ఉండటం అనేది జాతికే కళంకితంగా ఆంధ్రలోకి తెలుగు వాళ్ళకి ఇటువంటి అసాంఘిక వ్యక్తుల పేర్లు అక్కడ ఎందుకు ఉండాలి? ఆ పేరు వేసినందుకన్నా వీళ్ళ కృతజ్ఞత ఉండాలి కదా. తరతరాలుగా ఉండే శిలాఫలకం మీద మన కూడా గౌరవించారు. మనం కూడా వాళ్ళు బాగుని కోరుకోవాలని ఇంగిత జ్ఞానం వీళ్ళకు ఉండాలి కదా. ఆ ఇంగిత జ్ఞానం స్పృహ లేకుండా పోయే అహంకారంతో, డబ్బు మాతంతో, అధికార మాతంతో ఎవరిని ఎంత మాట పడితే అంత మాట అంటాం. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు. అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కరోనా టైంలో చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టాడు, హారతి కొట్టమంటే హారతి పెట్టాడు, గంట కొట్టమంటే గంట కొట్టాడు. ఎవరిని మా డిమానిటైజేషన్ టైంలో ఎవరిని మాట్లాడితే లోపల వేసేస్తాను అన్నాడు, బెదిరించాడు, హుకుం చేశాడు. తర్వాత వచ్చి అదే మోడీ గారిని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని అట్టా ఇట్టా అన్నాడు, మళ్ళీ తర్వాత నోటుకు వచ్చినట్టు మాట్లాడా. ఏంది ఇదంతాను? సో ఆ రోజు కేసీఆర్ గారు అమరావతి గురించి ఏదన్నారు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇంచుమించు అదే అన్నట్టేగా. అంత కాదులేండి, ఏదో కొద్దిగా తెలియని అజ్ఞానంగా ఏదో తొందరపాటుగా అన్నట్టే. కానీ కేసీఆర్ మాట్లాడిన భాషతో పొంగులేటి గారు మాట్లాడిన భాషను మనం ముడిపెట్టలేం. పోనీ అమరావతికి పెట్టుబడులు వెళ్తున్నాయి భయంతో అన్నారా? అసలు ఏముందండి, పెట్టుబడులు వెళ్తానికి అక్కడ ఏం జరిగిందని వీళ్ళకి అంత భయపడాలి? పెట్టుబడులు ఇప్పుడు వచ్చే కొత్త ప్రాజెక్టులు అన్నీ వస్తున్నాయి ఆంధ్రాకి. వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు గారు కష్టపడుతున్నారు. ఒకవేళ అక్కడ కాదంటే రెండో ఇక్కడ కూడా పెట్టుకుంటారు కదా. ప్రాజెక్ట్ అక్కడ పెట్టినప్పుడు రెండో ప్రాజెక్ట్ కూడా ఆంధ్రాలో తెలంగాణలో పెట్టడం బాగుంటుందని ఆయన చెబుతారు తప్పించి ఒరిస్సాకు కర్ణాటక బొమ్మని చెప్పరు కదా. పెట్టేవాళ్ళు కూడా వచ్చేసి పక్కన అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ బాగా ఉందన్నప్పుడు, మ్యాన్ పవర్ దొరికినప్పుడు తెలంగాణలోనే పెట్టుకుంటారు. ఆయన ప్రమోట్ చేస్తుంటారు. ఆయన చెప్తారు ఎలాంటి హైదరాబాద్ గురించి మీరు పెట్టుకోండి పర్వాలేదు, మా మంచి రాష్ట్రం అని చెప్పి. పోనీ 1,00,000 కోట్లు పెట్టే వ్యాపారవేత్తకి తెలీదా ఏ రాష్ట్రంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ మనుషుల సైకాలజీ మెంటాలిటీ ఎట్లా ఉండడం తెలియకుండానే పెడతారు వాళ్ళు. కాబట్టి ఇది
హెల్దీ గ్రోత్కి ఇట్లా మాట్లాడకూడదు ఎవరో కూడా. కొన్ని పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. పొలిటికల్ లేదు, ఏమీ లేదండి, ఇది ఏమీ లేదు. ఆయన పొంగులేటి గారు మాట్లాడిందని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం నాకు కనపట్టలా. కానీ అది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారు అతని చేత అనేది వినిపిస్తుంది అది కదా. ఆయన నష్టపోతారు అదే నేను ఆయన కనుక కొద్దిగా జాగ్రత్తగా పడకపోతే మాత్రం ఆయన నష్టపోతారు. ఆ ముద్ర కనుక ఆయనకు వస్తే రాజకీయంగా చాలా నష్టపోతారు. ఆయన తెలుసుకోవాలి. తెలంగాణలో ఉండి మనం అక్కడ ఒకవేళ వాసనలు కానీ ఇక్కడ కనిపించి ఆ రకంగా వాళ్ళకు మనిషిగా నేను ఉన్నాను అని అంటే నాకు జరిగే నష్టం లాభం అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన అంత వ్యాపారవేత్త, అంత రాజకీయంగా చేయగలిగిన మనిషికి ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటారని నేను అనుకోను. కొద్దిగా దీర్ఘమైన ఆలోచన కలిగిన మనిషే.